మధ్యలో నొక్కేసాను, ఆఫ్ అయిపోయింది మళ్ళీ వీడియో. ఆ పొడి అయిన తర్వాత, పొడి చేసుకున్న తర్వాత ఇవి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుని, చిన్న ముక్కలు ఆనియన్ కట్ చేసి పెట్టుకొని, రైస్ కూడా పొడి పొడిగా, ఈ మనం పులిహోర చేసుకుంటాం కదా అలా పొడి పొడిగా చేసుకోవాలి. కొంచెం అన్నంకి ఎక్కువ వంకాయ వేసుకోవాలి, వంకాయ రైస్ కదా తెలియాలి కాబట్టి. అయితే రైస్ కూడా పొడి పొడిది కొంచెం తీసేసి మనం పెట్టుకునే దాంట్లో కొంచెం రైస్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ పొడి పొడిగా పక్కకు తీసి చల్లగా చేసేసుకోవాలి. ఇంకా బాండీలో కొంచెం నూనె వేసి, కొంచెం జీలకర్ర, ఈ ఆనియన్స్ వేసి ఎర్రగా వేంపేసి, ఒక చిటికెడు ఉప్పు చల్లితే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎర్రగా వేంపేసుకొని ఇంకా అంతే, అన్నం వేసేసుకోవాలి, ఈ ముక్కలు వేసేసుకోవాలి, ఆ పొడి వేసుకోవాలి, ఉప్పుని చూసి, ఉప్పు టేస్ట్ చూసి ఉప్పు కొంచెం చల్లి అన్నీ ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి. అంతే వంకాయ రైస్. ఎవరికైనా అర్థం కాకపోతే, కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఎలా చేశానో ఇంకోసారి మళ్ళీ చేసి పెడతా. ఓకే, బిజీగా ఉన్నాను పనిలో. మీరేం తిన్నారో కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి, ఫాలో చేయండి ప్లీజ్. బాయ్.